కూడా దీన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాము. సో జిత్ని ఆబాది ఉత్ని ఇస్సేదారి అనే ఆ నినాదంతో మరి రాహుల్ జోడో యాత్రలో చేసిన ఏదైతే ఉందో దాంట్లో కామారెడ్డి డిక్లరేషన్కు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో బీసీ వాదం అనేది దేశవ్యాప్తంగా డిమాండ్గా మారింది. సో బీసీలో ఒక కొత్త చైతన్యం వస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలకు బీసీలు చెక్ పెట్టే విధంగా కూడా ఒక చైతన్యం వచ్చింది. ఇదే అంశంలో మరి ఈరోజు మరి తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా మరి రేవంత్ రెడ్డిని దించేసి తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తర్వాత మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇద్దరు బీసీ నేతలు కనుక రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన ఓసీ కనుక బీసీలకు ముఖ్యమంత్రిని చేయాలి, ఆ తర్వాత మేము ప్రధానమంత్రిని చేశాం కనుక మరి రేవంత్ రెడ్డి కూడా కొత్త ముఖ్యమంత్రిగా మరి బీసీ నియమించాలనే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో స్పెషల్ డిబేటు. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే మరి ఆచార్య గారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ముందుగా చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాం. నమస్తే చరణ్ గారు. అన్న, ఎట్లా చూస్తారు ఇప్పుడు బీసీ నినాదం అనేది కాంగ్రెస్ ఓన్ చేసుకునే క్రమంలో మరి మొత్తానికి రాహుల్ గాంధీని కూడా మెప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలంగాణ సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఇంప్రెస్ అయ్యారు. సో ఓవరాల్గా ఈ తెలంగాణకు మాత్రమే పరిమితం చేయట్లేదు, దేశవ్యాప్తంగా కొత్త ఉద్యమం, ఒక కొత్త ఆయుధాన్ని అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే అదే సమయంలో మీరు పదే పదే బీసీ నినాదం గురించి మాట్లాడుతున్నారు. సో మీ జాతీయ పార్టీలో కావచ్చు, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఓసీ ఉన్నాడు, అక్కడ కూడా మరి రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటో తెలియదని చెప్పి కూడా మరి బీజేపీ బీఆర్ఎస్లు ఇట్లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో తెలంగాణకి కొత్తగా బీసీ సీఎంని మరి కాంగ్రెస్ చేస్తుందా, మరి మీరు చేస్తున్న నినాదం ఏదైతుందో ఆ బీసీ వాదం మరి ఓవరాల్గా తెలంగాణలో ఒక చైతన్యం తీసుకొచ్చింది, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట ఇచ్చింది వాళ్ళే. అవును. అదే కాకుండా బీజేపీ నేత ఓసీ మహేష్ రెడ్డి గారు చేసింది కూడా వాళ్ళే. కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు కూడా ఏవిఎన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఇక వాళ్ళు బీసీల గురించి మాట్లాడి తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. అదే కాకుండా ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీ 90 మంది ఎంపీలు ఉన్నట్టు, 26 మంది కేంద్ర మంత్రులు చెప్తారు. 50 లక్షల బడ్జెట్లో బీసీలకు ఇచ్చింది 3% మాత్రమే. 90 మంది సెక్రటరీలు అందులో ఉంది బీసీలు 3 మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, ఓబీసీలకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు తీసుకురండి, 33% రిజర్వేషన్ ఇవ్వండి, అదే కాకుండా ఓబీసీ మంత్రి శాఖను ఏర్పాటు చేయండి, బీసీలకు సబ్ ప్లాన్ పెట్టండి, తెలంగాణ రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఏకంగా రాహుల్ గాంధీ గారు అయితే క్షమాపణలు చెప్పిన పరిస్థితి మనం చూసినాం. 2004 నుంచి 2014 వరకు నాకు చేసే అవకాశం ఉండే, నేనాడు అది గ్రహించలేదు, నేను బీసీ సమాజానికి అంతా కూడా క్షమాపణ చెప్తా ఉన్నా, ఖచ్చితంగా భవిష్యత్తులో అతి తక్కువ కాలంలో వాళ్ళ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అండదానాలు ఇస్తాం, ఖచ్చితంగా నేను ప్రోద్బలం అందిస్తా అని చెప్పేసి ఏకంగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చేసి, అదే కాకుండా బీసీ సమాజానికి అంతా కూడా ముందుకు ఏ విధంగా తీసుకుపోతాం చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక వైఖరితో ముందుకు పోతా ఉన్నా, రాష్ట్రంలోనేమో బీసీ బిల్లు పెడతా ఉంటే కులగన్న సంబంధించి బిల్లు 50% రిజర్వేషన్ ఎత్తేసి దానికి అనుకూలం అని చెప్పారు. జాతీయ నాయకత్వం అంగీకరిస్తలేదు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, బీహార్ సంబంధించి నితీష్ కుమార్ గారు కూడా వారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, గతంలో రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీసీలకు సంబంధించిన కులగన్న చేసిరు. కాకపోతే అది బయట పెట్టలేదు కాబట్టి మేము బీహార్లో కులగన్న చేసిన రిజర్వేషన్ పెంచుకుంటామని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి అఖిలపక్షాల బృందాన్ని తీసుకొని పోతే, బీహార్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమో కులగన్నకు అనుకూలం, రిజర్వేషన్ పెంచడానికి అనుకూలం అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రం వ్యతిరేకం చెప్పిన పరిస్థితి ఆనాడు చూసినాం. ఇప్పుడు కూడా సేమ్ ఆనాడు బీహార్లో ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి బీసీలు ఏ విధంగా అవమానించారు తెలంగాణ సమాజం అంతా కూడా చూసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చాలా స్పష్టంగా ప్రకటించినాం, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినాం. దానికి కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసి దాదాపు 50 రోజుల పాటు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 103,000 మంది సూపర్వైజర్ కావచ్చు, ఎమినేటర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 96% తెలంగాణ రాష్ట్రంలో కులగణలో వివరాలు నమోదు చేసుకున్నారు. కులగణలో వివరాలు నమోదు చేసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు వివరాలు నమోదు చేసుకున్నారు, కేసీఆర్ గారు నమోదు చేసుకోలే, హరీష్ రావు గారు నమోదు చేసి, కేటీఆర్ గారు నమోదు చేసుకోలే. అదే కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. కౌన్సిల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కల్వకుంట్ల కవిత గారు మాత్రమే ఆ కులగణలో చర్చలో భాగస్వాములయ్యారు. అదే కాకుండా కులగణలో వారు నమోదు చేసుకున్న వివరాలు ఎంతో ఇంతో మాట్లాడే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా ఉందంటే కల్వకుంట్ల కవిత గారికి ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీసీలు గెలవలేదు, సరే బీజేపీ నేత ఇయ్యలేదంటే అప్పటికే రాజాసింగ్ గారు 2-3సారి ఎమ్మెల్యేగా గెలిచిరు,
పాయల శంకర్ గారు ఎమ్మెల్యే గెలిచారు. సరే కౌన్సిల్లోనే మరి ఇస్తారా అని కూడా కౌన్సిల్లో ఆల్రెడీ కొమరయ్య గారు ఉన్నారు. కౌన్సిల్ ఇవ్వలేదు, బీజేపీ నేత ఇవ్వలేదు, రాష్ట్ర అధ్యక్ష ఇవ్వకుండా బీసీలు మోసం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ అవుతా ఉంది. అదే కాకుండా అమిత్ షా గారు పోయి జార్ఖండ్లో చాలా స్పష్టంగా 50% సీలింగ్ ఎత్తేస్తాం అని చెప్పి ఎలక్షన్ల సందర్భం మాట ఇచ్చిండు. మరి ఆ మాట ఏమైందో నిలుపుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ అడుగుడుగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత జనతన్ మంత బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు జనగణనలో కులగణన ఉండాలని చెప్పి ఒత్తిడి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తర్వాత జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, ఖచ్చితంగా పార్లమెంట్లో పోరాటం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్రం దిగి వచ్చే వరకు ఖచ్చితంగా బీసీల పక్షాన కావచ్చు, అదే ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన వ్యవహరిస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినట్టు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఇప్పుడు ఈ కులగణన ద్వారా ఓన్లీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెరుగుతలేదు, ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా పెరగబోతా ఉంది. ఎస్టీలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో 11% ఉంటే వాళ్ళకి 10% మాత్రం అమలు అవుతా ఉంది. ఎస్సీలకు సంబంధించి 17% ఉంటే 15% మాత్రం అమలు అవుతా ఉంది. బీసీలకు సంబంధించి 52% ఉంటే 42% రిజర్వేషన్ పెంచామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కాబట్టి మొదలుగా 42% అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా దేశంలో ఎలాంటి అంటే వాళ్ళ లెక్కల తేల్చకుండా కమిషన్ ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నారు. కాబట్టి బీసీలకు సంబంధించిన అంశం కూడా 56 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి మేజర్గా ఈ దేశంలో సగభాగం బీసీలు ఉన్నారు. కాబట్టి బీసీలకు సంబంధించి చట్టసభ రిజర్వేషన్ తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా మేము మద్దతు ఇస్తాం, మీరు అధికార పక్ష నేతగా మద్దతు ఇవ్వండి. బీసీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు కదా, అదేవిధంగా బీసీలకు మోసం చేయకుండా బీసీలను కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఓకే, చరణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి ఆచార్య గారు, ఆయనతో కూడా మాట్లాడారు. ఆచార్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ వినిపిస్తుందా? వినపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరి బీజేపీ